శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఆరంభమాయే కౌశికుయాంగము వేదోక్తముగా మరుసటి ఉదయము ఆరంభమాయే కౌశికుయాగము వేదోక్తముగా మరుసటి ఉదయము ధనుర్ధారులై రామలక్ష్మణులు యాగముగా చిరి అహోరాత్రములు ధనుర్ధారులై రామలక్ష్మణులు యాగముగా చిరి అహోరాత్రములు ఆరవనాడు ప్రళయధ్వనులతో ఆకాశము మేఘావృతమాయను ఆరవనాడు ప్రళయధ్వనులతో ఆకాశము మేఘావృతమాయను అసురవీరులు మారీచ సుబాహులు అసురవీరులు మారీచ సుబాహులు కురిపిల్చినారు రక్తవర్షములు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ రామచంద్రుడు మానవాస్త్రమును మారీచునిపై ప్రయోగించెను రామచంద్రుడు మానవాస్త్రమును మారీచునిపై ప్రయోగించెను శతయోజనముల దూరమందున మారీచుడు పడే సాగరమందున శతయోజనముల దూరమందున మారీచుడు పడే సాగరమందున రాముడంత ఆగ్నేయాస్త్రమును సుబాహునిపై ప్రయోగించెను రాముడంత ఆగ్నేయాస్త్రమును సుబాహునిపై ప్రయోగించెను గుండె పగిలి సుబాహుడు కూలెను గుండె పగిలి సుబాహుడు కూలెను గిజగిజలాడుచు అసువులు బాసెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ మారీచ సుబాహుల సేనలు అతి భీకరముగా దాడి చేయగా మారీచ సుబాహుల సేనలు అతి భీకరముగా దాడి చేయగా వాయవ్యాస్త్రము వేసి రాముడు వారందరినీ సంహరించగా వాయవ్యాస్త్రము వేసి రాముడు వారందరినీ సంహరించగా మునివరులంతట రాముని చేరి ఆనందముతో ఘనముగా పొగడిరి మునివరులంతట రాముని చేరి ఆనందముతో ఘనముగా పొగడిరి
విశ్వామిత్రుడు కృతార్థుడనని, విశ్వామిత్రుడు కృతార్థుడనని పొంగిపోయే శ్రీరాముని కనుగొని, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. కౌశికు యాగము గాచిన రేయి, రాజసూతులు నిదురించిరి హాయి. కౌశికు యాగము గాచిన రేయి, రాజసూతులు నిదురించిరి హాయి. వేకువ జామున నిద్ర మేలుకొని, నియమిత కర్మలు ఆచరించుకొని, వేకువ జామున నిద్ర మేలుకొని, నియమిత కర్మలు ఆచరించుకొని, గాధేయునకు వందనములిడి అంజలి ఘటించి చెంత నిలచిరి. గాధేయునకు వందనములిడి అంజలి ఘటించి చెంత నిలచిరి. మీ ఆనతికై వేచియుంటిమని, మీ ఆనతికై వేచియుంటిమని విన్నవించిరి మీ బంటులమని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజుకి 10 రోజుల పాటు రాముడు నాతో ఉండినా చాలు అని బతిమాలుకుని 10 రోజుల గురించే రాముణ్ణి తీసుకొచ్చాడు. అనుకున్న 10 రోజుల్లో యాగాన్ని ముగించుకున్నాడు. ఏం సంకల్పించాడో తన తపశ్శక్తిని అస్త్రశక్తిని అంతా కూడా రాముడికి ప్రసాదించాడు. ఆ తర్వాత వచ్చిన పని పూర్తయిందా అంటే చూడండి కాలం ఎలా నడిపిస్తూ ఉంటుందో. జరగవలసినది ఇంకా ఉన్నది, విశ్వామిత్రుడు పాత్ర ఇంకా ఉన్నది, అదే నడిపిస్తోంది. ఈ ఋషులంతా వచ్చారు, మేమంతా కూడా మిథిలా నగరంపై వెళ్తున్నాం. ఈ రామలక్ష్మణులు కూడా మాతో తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాం, మీరు కూడా అనుగ్రహించి మాతో వస్తే బాగుంటుంది అని ఈ ఋషులంతా కూడా విశ్వామిత్రుని వేడుకుంటున్నారు. కారణం ఏంటంటే మిథిలాధీశ్వరుడైనటువంటి జనక మహారాజు తన కుమార్తె అయినటువంటి సీతామాత యొక్క స్వయంవరాన్ని ప్రకటించాడు. ఆయన దగ్గర ఎన్నో ఏళ్ల నుంచి పూజలు అందుకుంటున్నటువంటి ఆ శివధనుస్సును ఎవరైతే ఎక్కుపెడతారో అటువంటి వీరాధి వీరుడికి తన కుమార్తెనిస్తానని ప్రకటన చేస్తే ఎంతోమంది రాజులు వచ్చారు, దాని గురించి ప్రయత్నం చేశారు, విఫలలై వెళ్ళిపోతుంటే మేము ఆ స్వయంవరాన్ని తిలకించడానికి వెళ్తున్నాం, వీరాధి వీరుడైనటువంటి రాముణ్ణి కూడా మనతోటి తీసుకువెళ్తే ఆ శివధనుస్సును ఎక్కుపెట్టినట్లయితే సీతారాముల యొక్క వివాహం జరుగుతుందని ఆలోచనతోటి వీళ్ళంతా కూడా విశ్వామిత్రుని వేడుకుంటున్నారు. ఏమంటున్నారో తెలుసుకుందాం. విశ్వామిత్రుని అనుమతి గైకొని ఋషులు బల్కిరి రాముని వినుమని. విశ్వామిత్రుని అనుమతి గైకొని ఋషులు బల్కిరి రాముని వినుమని. జనక మహీపతి పరమధార్మికుడు మహాయాగము చేయుచున్నాడు. జనక మహీపతి
పరమధార్మికుడు మహాయాగము చేయుచున్నాడు. యాగము చూడగా మేమందరము ఏగుచున్నాము మిథిలా నగరము. యాగము చూడగా మేమందరము ఏగుచున్నాము మిథిలా నగరము అని మునివర్యులు మిథిలా నగరికి అని మునివర్యులు మిథిలా నగరికి రామలక్ష్మణుల గూడరమ్మనిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. దేవరాతుడను మిథిలాధిపతి పూర్వము చేసెను మహాయాగము. దేవరాతుడను మిథిలాధిపతి పూర్వము చేసెను మహాయాగము. దేవతలందరూ తృప్తి చెందిరి యాగ ఫలముగా శివధను వసగిరి. దేవతలందరూ తృప్తి చెందిరి యాగ ఫలముగా శివధను వసగిరి. నాటి నుండి ఈనాటి వరకది నిత్యము పూజలు అందుచున్నది. నాటి నుండి ఈనాటి వరకది నిత్యము పూజలు అందుచున్నది అని మునివర్యులు మిథిలా నగరికి అని మునివర్యులు మిథిలా నగరికి రామలక్ష్మణుల గూడరమ్మనిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అతి శ్రేష్టమైన ఆ శివధనువును ఎక్కుపెట్టగలవారు కనరారు. అతి శ్రేష్టమైన ఆ శివధనువును ఎక్కుపెట్టగలవారు కనరారు. దేవదానవ గంధర్వాదులు యత్నము చేసి విఫలులైనారు. దేవదానవ గంధర్వాదులు యత్నము చేసి విఫలులైనారు. వీరులు శూరులు రాజకుమారులు దీనిని గాంచి భయపడినారు. వీరులు శూరులు రాజకుమారులు దీనిని గాంచి భయపడినారు అని మునివర్యులు మిథిలా నగరికి అని మునివర్యులు మిథిలా నగరికి రామలక్ష్మణుల గూడరమ్మనిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే ఈ మునివరులంతా కూడా విశ్వామిత్రుడికి ఆ విషయాన్ని వివరించారో విశ్వామిత్రుడు ఎంతో ఆనందపడ్డాడు. రాముణ్ణి యాగం గురించే తీసుకొచ్చానని, లోకహితార్థము చేసినటువంటి యాగ ఫలం ఇప్పుడు ప్రకృతి పరమాత్ములిద్దరినీ కలిపేటటువంటి మహాభాగ్యంగా నాకు లభించింది కదా అని ఆనందంతో పొంగిపోతూ ఆ విశ్వామిత్రుడు సీతారాముల్ని కలిపి ఇంకా తాను తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. ఏమనుకుంటున్నాడో తెలుసుకుందాం.
సిద్ధి పొందిన విశ్వామిత్రముని హిమగిరులకు నిష్క్రమించదలచి. సిద్ధి పొందిన విశ్వామిత్రముని హిమగిరులకు నిష్క్రమించదలచి. ఆశ్రమమునకు ప్రదక్షిణ చేసి వనదేవతలకు వీడ్కోలు బల్కి. ఆశ్రమమునకు ప్రదక్షిణ చేసి వనదేవతలకు వీడ్కోలు బల్కి. పెంపుడు మృగముల పక్షుల గోపుల ప్రేమ మీరని మిరి వెనుకకు పంపి. పెంపుడు మృగముల పక్షుల గుంపుల ప్రేమ మీరని మిరి వెనుకకు పంపి. పయనమాయను రాజసుతులతో పయనమాయను రాజసుతులతో మిథిలా నగరికి మునిగణములతో. సాయంకాలము సంధ్యావేళకు చేరుకొనిరి శోణానద తీరము. సాయంకాలము సంధ్యావేళకు చేరుకొనిరి శోణానద తీరము. పక్షుల గుంపులు గూడులు చేరగా చంద్రుడు చల్లగా తొంగి చూడగా. పక్షుల గుంపులు గూడులు చేరగా చంద్రుడు చల్లగా తొంగి చూడగా. వన్యమృగములు బయలు వెడలగా యక్షరాక్షసులు సంచరించగా. వన్యమృగములు బయలు వెడలగా యక్షరాక్షసులు సంచరించగా. మునివచనములే లాలన కాగా. మునివచనములే లాలన కాగా. రాజసూతులు నిద్రించిరి హాయిగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ.